నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. సో, ఈ వీక్‌లో మార్కెట్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. సో, లాస్ట్ వీక్ మనకి క్లోజ్ అయిన తర్వాత ఓవర్ ద వీకెండ్ చాలా సర్ప్రైజింగ్ న్యూస్‌లన్నీ మార్కెట్‌లోకి రోల్ అయినాయి. మనకి సీజ్ ఫైర్ రావటం ఇండియా అండ్ పాకిస్తాన్‌కి మధ్యలో అది మార్కెట్‌కి ఒక పెద్ద సర్ప్రైజ్. అది అయిపోయిన తర్వాత మనకి యూఎస్ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అన్నీ కూడా సడెన్‌గా కూల్ డౌన్ అయిపోవటం. అటు చైనాకి అండ్ యూఎస్‌కి మధ్యలో ఒక ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వటం. టారిఫ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 80-90% సడన్‌గా కట్ డౌన్ చేసేయటం. ఇదంతా కూడా మార్కెట్‌కి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా మారిపోయింది. ఈ పాజిటివ్ సర్ప్రైజ్ వల్ల నిఫ్టీ ఆల్మోస్ట్ 4% అప్‌సైడ్ ర్యాలీ అవ్వటం అబ్జర్వ్ చేశాం. దాంతో పాటుగా మనకు అటు రియాలిటీ, ఐటీ, ఎవ్రీ సింగిల్ సెగ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అన్ని సెగ్మెంట్స్ కూడా పాజిటివ్‌గా ర్యాలీ అవుతూ నిఫ్టీ ఫైనల్‌గా ఈ వారం మనకి 25,000 అండ్ అబోవ్ మార్క్ తోటి ఒక మంచి క్లోజింగ్‌ని అయితే డెలివర్ చేసింది. సో గోయింగ్ ఫర్దర్ ఇటువంటి ఎస్కలేషన్స్ ఏమీ ఉండకపోవచ్చు అనే ఒక పాజిటివ్నెస్ తోటి ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా మంచి బయింగ్ చేసుకుంటూ వచ్చారు. సో నిన్న గురువారం నాడు అంటే 15వ తారీఖు గురువారం నాడు అయితే ఆల్ ఆఫ్ ద సడన్ ఒక సర్ప్రైజ్ లాగా ఆఫ్టర్నూన్ నుంచి మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయిపోయింది. 25,000 మార్క్ని క్రాస్ చేసి క్లోజ్ చేయడమే కష్టము అని అనుకుంటున్న సమయంలో మనకు ఆల్ ఆఫ్ ద సడన్ ట్రంప్ దగ్గర నుంచి ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. ఇండియా తోటి జీరో టారిఫ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాము అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. మేబీ దానివల్ల అయింది అని నేను అనుకోవట్లేదు. మేబీ ఎందుకంటే మన ఇండియా సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇప్పటికైతే దొరకలేదు. సో కన్ఫర్మేషన్స్ ఏవి మార్కెట్లో లేవు కాబట్టి పూర్తిగా ట్రంప్ టారిఫ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో దానివల్ల మార్కెట్ పైకి వెళ్ళిందా అన్నదానికంటే పర్టికులర్ గురువారం రోజున మార్కెట్లో ఎక్కువగా ఆప్షన్ ట్రేడర్స్ ట్రాప్కి గురవ్వటం కోసం చేసినటువంటి ఒక గేమ్ ప్లే లాగా కనపడుతుంది. అసలు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత సడన్గా ఒక 150 పాయింట్స్ కిందకి రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక సడన్ రికవరీ వచ్చి అక్కడి నుంచి 200 పాయింట్స్ ఎబోగా క్లోజ్ అవ్వటం, ఇదంతా కూడా కంప్లీట్ ఒక ట్రాప్ గేమ్ లాగా కనిపించింది. అది అయిపోయిన రోజు వెంటనే శుక్రవారం నాడు కంప్లీట్గా మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా చాలా నారో మార్జిన్స్తో గట్టిగా చెప్పాలంటే 100 పాయింట్లు పైకి కిందకి కూడా మూవ్ అవ్వకుండా స్టడీగా క్లోజ్ అయిపోయింది. సో దీంతో మార్కెట్లో ఒక పాజిటివ్ హర్డిల్ అయితే క్రాస్ అయిపోయింది. అంటే ఒక హర్డిల్ క్రాస్ అవడంతో ఒక పాజిటివ్నెస్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దీంతో పాటుగా మనకి ఈరోజు మార్కెట్లో కొంతవరకు సెన్సెక్స్ ఇవన్నీ కూడా కొంత మార్జినల్గా ఉన్నప్పటికీ, ఈ రోజు క్లోజింగ్ కొద్దిగా మార్జినల్గా నెగిటివ్గా ఉన్నప్పటికీ బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్ మాత్రం చాలా పాజిటివ్గా కనిపించింది. మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ దాదాపుగా 0.8% పాజిటివ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ దాదాపుగా 1.5% పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ పర్టికులర్గా సెక్టోరియల్ ఫ్రంట్లో మనం గమనిస్తే అటు మీడియా, పవర్, ఐటీ, పిఎస్యూస్ ఇవన్నీ కూడా ఐటీ చెప్పాను, ఐటీ ఒకటి మాత్రం నెగిటివ్లో బాగా క్లోజ్ అయింది. అండ్ క్యాపిటల్ గూడ్స్ పాజిటివ్ పర్ఫార్మెన్స్, రియాలిటీ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఇచ్చింది. ఒక ఐటీ తప్పించి మిగతా అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ క్లోజింగ్లో వచ్చాయి. సో నెగిటివ్ క్లోజింగ్లో ఉన్నవి కూడా అటు ఫైనాన్స్, ఫార్మా ఇవి ఉన్నాయి కానీ వెరీ మార్జినల్, 0.08 ఇటువంటి మార్జినల్గానే ఉన్నాయి. అదే వీక్లీ క్లోజింగ్ పరంగా చూసినా కానీ మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ దాదాపుగా 3.2% పాజిటివ్గా క్లోజ్ అయింది. అందులో ప్రైవేట్ బ్యాంకింగే మొత్తం కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. వెన్ కంపేర్ టు పిఎస్యూ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ హ్యాస్ గివెన్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈ వీక్లో మనకి పర్టికులర్గా ఐటీ సెగ్మెంట్ నిఫ్టీ మొత్తం కూడా అప్సైడ్ మూవ్ చేసింది. పర్టికులర్గా సోమవారం రోజు మీరు గమనించుంటే మార్కెట్ పాజిటివ్గా 900 పాయింట్లు పైకి వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక్క రోజే 7% మనకి కంప్లీట్గా ఓన్లీ ఐటీ సెగ్మెంట్ కాంట్రిబ్యూట్ చేసింది. ఐటీ సెగ్మెంట్ మనకి నిఫ్టీ హెవీ వెయిటేజ్గా క్యారీ చేస్తూ ఉంటుంది. ఇంత హెవీ వెయిటేజ్ ఉండేటువంటి ఐటీ ఇండస్ట్రీ 7% పైకి మూవ్ అవడం తోటి ఎంటైర్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా ఇంకా హర్డిల్స్ నా దగ్గర లేవు అన్న ఒక ఊపులాగా, అసలు ఏమీ లేవు ఇంకా నా దగ్గర అన్నట్టుగా పరిగెట్టడం మొదలు పెట్టేశాయి. అండ్ ఈవెన్ ఎనర్జీ సెగ్మెంట్ అవ్వచ్చు, ఎనర్జీ సెగ్మెంట్ దాదాపు ఈ వారం 7% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇక్కడతోటి మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ వీక్లో మనకి ఫెడ్ రిలేటెడ్ చైర్మన్ యొక్క అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో ఫెడ్ ఈసారి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ని పెట్టుకుంటుందా పెట్టుకోదా, ఇదే ఒక పెద్ద ప్రశ్న. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఈసారి ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది బలంగా నమ్ముతున్నా. దానికి గల కారణాలు ఏంటి? సో ఫస్ట్ ఫెడ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఉన్నటువంటి హర్డిల్స్ ఏంటి? టారిఫ్ అన్సర్టనిటీస్ ఉన్నంత వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించమని చెప్పేసి ఫెడ్ చైర్మన్ పౌల్ ఆల్రెడీ చెప్పారు. ఆ తర్వాత టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఆల్మోస్ట్ స్లో డౌన్ అయిపోయింది. ద బిగ్గెస్ట్ టారిఫ్ వార్ నడిచింది యుఎస్ అండ్ చైనాకి మధ్యలో. సో వాళ్ళిద్దరు కూడా కొద్దివరకు కూల్ డౌన్ అయిపోయారు కాబట్టి గోయింగ్ ఫర్ ద టారిఫ్ టెన్షన్స్ ఉండవు. దాంతో పాటుగా ఇన్ఫ్లేషన్ కూడా స్లోగా కూల్ డౌన్ అవడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. అదొక మంచి విషయం. ఈవెన్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా నిన్న నైట్ వచ్చినటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా చాలా కూల్ డౌన్ అయింది. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. యూఎస్లో ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. సో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా కూల్ డౌన్ అవ్వడం ఇదంతా కూడా కొద్దివరకు ఫెడ్ చైర్మన్కి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఒక పాజిటివ్నెస్ చూపిస్తోంది. ఇన్ కేస్ ఆయన కనుక ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు అని అంటే అది ఐటీ సెగ్మెంట్కి కొంతవరకు పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీ సెగ్మెంట్కి కొంచెం పాజిటివ్గా ఉన్నా
మనకి నిఫ్టీ కొంతవరకు స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక జరగలేదు అని అంటే మాత్రం ఇప్పుడు ఏదైతే హై ఫామ్ చేసిందో అంటే 25,000 సమ్వేర్ అరౌండ్ 50 దగ్గర ఒక హై ఏదైతే ఫామ్ చేసిందో అక్కడి నుంచి మాక్సిమం ఒక 200-300 పాయింట్స్లోనే రిజెక్షన్ రావడానికి కూడా చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, అక్కడి నుంచి పైకి వెళ్తుందా, ఇదే కొంచెం నాకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ అవే వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం పర్టికులర్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని విషయాలు చర్చించాలి. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డొమెస్టిక్ సైడ్ నుంచి పాజిటివ్నెస్ కనిపిస్తుంది, కానీ గ్లోబల్ సైడ్ నుంచి మాత్రం కొన్ని అన్సర్టనిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. టారిఫ్ రిలేటెడ్ ఇంకా క్లారిటీ రాలేదు. అఫ్ కోర్స్ ట్రంప్ ఏదో జీరో అని చెప్పేసి అంటున్నారు లేండి, కానీ ఈవెన్ మనకి జయశంకర్ గారు బయటకు వచ్చి ఇమీడియట్ గా అటువంటి మాటలు మేమేం మాట్లాడలేదు, అది మ్యూచువల్ బెనిఫిట్ లాగా వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి మాత్రమే చెప్పారు. అంటే క్లారిటీ రాలేదు. టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుంది. ఇంకొక వైపు వచ్చేసరికి యుఎస్ అండ్ చైనా ఒకవైపుగా దగ్గరికి కలిసి ఇండియాని కంప్లీట్గా కిందకి పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న యాపిల్ సీఈఓకి ఒక రకమైన వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇండియాతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని అంటే మీరు ఇండియాకే సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో ప్రొడక్షన్ తగ్గించాలి, చైనాలో ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అందరినీ కూడా ఇండియా వైపు మ్యానుఫ్యాక్చరింగ్ రాకుండా చూసే విధంగా అక్కడ ట్రంప్ బిహేవియర్ కనపడుతుంది. సో గ్లోబల్ అన్సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ గ్లోబల్ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతున్నంత వరకు మనకి మన మార్కెట్స్ బాగా పైకి వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపించదు. కాకపోతే లోకల్ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. మన ఇండియా అంతా కూడా ఎక్కువ సెల్ఫ్ కన్సంప్షన్ డ్రివెన్ కంట్రీ. ఇటువంటి సెల్ఫ్ కన్సంప్షన్ డ్రివెన్ కంట్రీకి ఎక్కువ డబ్బులు ఇచ్చే విధంగా ఒక వైపుగా ఫైనాన్స్ మినిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ద్వారా, ఇంకొక వైపు ఆర్బీఐ బాండ్స్ని బై చేయటం ద్వారా, ఇంకొక వైపు నుంచి అదే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడం ద్వారా ఇట్లా రకరకాల యాక్టివిటీస్ తోటి మార్కెట్లోకి డబ్బుల్ని పంపింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల లోకల్ ఎకనామిక్ సిచ్యువేషన్ కొద్దిగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు మరి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మాన్సూన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి ఈ సంవత్సరం అని, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే సార్ మాన్సూన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని. సో మాన్సూన్స్ బెటర్గా ఉంటే అగ్రికల్చర్ డ్రివెన్ కంట్రీ కాబట్టి రూరల్ ఎకానమీ బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల్లో మనకి బాగా వీక్ అయినటువంటి ఎకానమీ ఏదైనా ఉంది అని అంటే అది కన్జంప్షన్ సైడ్ ఎకానమీ, అది కూడా రూరల్ ఎకానమీ బాగా వీక్ అయింది. అఫ్ కోర్స్ మనకు అర్బన్ ఎకానమీ కూడా వీక్ అయింది. సో ఇటు ఒకవైపు డబ్బులు పంపించేయడం, ప్రకృతి సహకరించడం, ఈ రెండు కూడా డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టి ఇండియన్ మార్కెట్స్ డీప్ ఫాల్కి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం చేస్తాయి. హవెవర్ కొంతవరకు ఎఫ్ఐఎస్ ఇప్పుడు బయింగ్ చేస్తున్నారు, కానీ నేను ఒక స్ట్రాంగ్ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎఫ్ఐఎస్ బయింగ్ని పూర్తిగా నమ్మకండి. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు అని అంటే గోయింగ్ ఫర్దర్ కూడా అలానే కంటిన్యూ అవుతారనేది లేదు. ఎక్కడైనా ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు స్టడీగా స్లోగా పెట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఒక వీకెండ్ వీడియోతోటి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.